జిల్లా కలెక్టర్ సార్కి, అలాగే మన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సరస్వతి మేడం గారికి, అలాగే ఆదినాటి సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఈరోజు ముందుగా ప్రపంచ ఆదివాస దినోత్సవం శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన మన ఎస్టీలు అయితేమి, చెంచ్ అయితేమి, ఎరుకలు అయితేమి, లంబాడీస్ అయితేమి, అన్ని క్యాస్టులకి అందరు కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఆదివాస దినోత్సవం శుభాకాంక్షలు. మేము ముందుగా ఏం చెప్తున్నా అంటే సార్ వచ్చి ఒక చిన్న ప్రాబ్లం అన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉంటే అన్నీ వస్తాయన్నారు సార్. కొన్ని గ్రామాల్లో అవి కూడా చేయించుకొని దీన పరిస్థితుల్లో ఉన్నారు సార్ కొంతమంది ఎస్టీ వాళ్ళు. అది కూడా గుర్తించాలి మన జిల్లా కలెక్టర్ సారు, అలాగే ఆదినాటి సారు. కొన్ని ముద్దలూరు అయితేమి, అలాగే కొండాపురం అయితేమి కనీసం ఆధార్ కార్డు లేక పిల్లలు స్కూల్ కూడా పంపించలేదు సార్. అవి ఉన్నారు. ఒక్కసారి మన రెవెన్యూ మేజిస్ట్రేట్ ద్వారా గ్రామ సభ నిర్వహిస్తే వాళ్ళకి అవగాహన కలిగి చేయించుకోవచ్చు అనే అవగాహన వస్తుంది సార్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఆఫీసర్లన్నా భయమే, చిన్న పోలీస్ స్టేషన్ అన్నా భయమే, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడుంది, ఏది ఎక్కడుందో కూడా తెలుసు సార్. అవన్నీ వాళ్ళకి తెలియాలంటే గ్రామ సభ పెట్టి మన మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ ద్వారా మనం ప్రతి నెల గ్రామ సభ పెట్టి ఆ ఎస్టీ పీపుల్స్ ఎక్కడ ఏ గ్రామాలు ఉన్నాయో అక్కడ ఆ యొక్క కార్యక్రమం పెట్టి మీకు ఇవి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే ఇన్ని స్కీములు ఉన్నాయి, మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి మీరు చేయించుకోవాలి అనే వాళ్ళకి మీరు మీ ద్వారా మీరు తెలియపరిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. చాలా ఉన్నాయి సార్ కడప డిస్టిక్ లో, చిలంకూరు, ముద్దనూరు, కమలాపురం అన్ని ఏరియాలు మేము తిరిగినాం సార్. అలాగే మన ఆదినాటి సారు మేము ఇంకా సార్ దృష్టికి తీసుకెళ్ళలేదు, ఇప్పుడే రీసెంట్గా, కాబట్టి సార్ కూడా చేస్తారని మంచిగా మాకు అభిప్రాయం ఉంది సార్. కానీ ప్రతి ఒక్క గ్రామాల్లో గ్రామ సభ జరిపించాలని నా యొక్క చిన్న రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జిల్లా మహిళా అధ్యక్ష, నా పేరు జ్యోతి, అలాగే అంగన్వాడీ టీచర్ కూడా సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్. సార్ మూడు వర్గంలో ఉన్నారు సార్, అందులో 5 ఉన్నారు. పోరాట సమితి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు గారి చేతి మీదుగా సన్మానం. చెట్టల్లో పుట్టల్లో పుట్టి గిట్టుతున్నాము, చెట్లల్లో పుట్లల్లో పుట్టి గిట్టుతున్నాము. ఏ దారి లేనోళ్ళం చిన్న చుట్టు గురిసెల్లో కాపురాలుంటాము, చిన్న చుట్టు గురిసెల్లో కాపురాలుంటాము. గాలివాన వస్తే మా బాధ మాకేను, గాలివాన వస్తే మా బాధ మాకేను. ఏ దారి లేనో నల్లంటి గంగోడు చారెడంత కోచోడు, చేపలను పడుతుంటే చూడముచ్చటాయేను, చేపలను పడుతుంటే చూడముచ్చటాయేను. ఏ దారి లేనో చంద్ర నిప్పులై చెరిగే నిప్పులై వస్తాము, చంద్ర నిప్పులై చెరిగే నిప్పులై వస్తాము. దోపిడి గొట్టాలను ధ్వంసం చేస్తాము, దోపిడి గొట్టాలను ధ్వంసం చేస్తాము. ఏ దారి లేనో పైరుపాటు చేస్తున్న పాములను పడతాము, పైరుపాటు చేస్తున్న ఎలకలను పడతాము. పంటలను కాపాడతాం, సమాజానికి మేలు చేస్తాం, పంటలను కాపాడతాం, సమాజానికి మేలు చేస్తాం. ఏ దారి లేనో
ఒక మంచి క్విజ్ కాంపిటీషన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. దీనికి ఒక క్యాలెండర్ లాగా తయారు చేసి ఇంక ఇప్పుడే కాబట్టి ప్రయాణం ప్రారంభమైంది. నెమ్మదిగా ఏవేవి మనం పిల్లల్లో యాక్టివిటీస్ని మనము పెంపొందించడానికి ఏమేమి చేయాలి అన్నీ కూడా ప్లాన్ చేసి ఒక క్యాలెండర్ రూపంలో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం అన్ని కాంపిటీషన్స్ కూడా పద్ధతిగా జరుగుతుంది. అదే ఒక కార్యక్రమం అనమాట. అందులో మీరందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థులకు ఉండాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, బాగా చదువుకోవాలి. నెక్స్ట్ అయితే మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అచీవ్ చేయడానికి మనం ఏ స్థాయికైనా మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? నేను మళ్ళీ మీ స్కూల్స్కి వచ్చినప్పుడు నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను, క్వశ్చన్స్ అడుగుతాను, మ్యాథ్స్ అడుగుతాను, సైన్స్ అడుగుతాను, ఇంగ్లీష్ అడుగుతాను, గ్రామర్ అడుగుతాను, అన్నీ అడుగుతాను. ఓకే? సో అప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయకూడదు. అర్థమవుతుందా? సో బాగా త్వరగా మీరు ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. అలా చేస్తే మనకు కూడా బాగుంటుంది. తర్వాత మనకి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు.